హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రస్టెడ్ డైరీ ఫార్మ్. డైరీ ఫార్మ్ సక్సెస్ సిరీస్లో పార్ట్ 2. ముఖ్యంగా ఈ విషయం చాలామంది తెలుసుకోవాలి. ఇది మనకేమైందంటే ఎగ్జాంపుల్ 10 పశువులు మన దగ్గర ఉన్నాయి అనుకోండి. 10 పశువులు మిల్కింగ్ మీద ఉన్నప్పుడు అందులో ఏదైనా పశువు పాలు తక్కువ ఇస్తుంది అనుకోండి, దానివల్ల మనకు చాలా లాస్ వస్తుందండి. ఇప్పుడు అన్ని 5 లీటర్ 6 లీటర్లు ఇచ్చినాయి అనుకోండి, పూటకి అది 2 లీటర్లు 3 లీటర్లు ఇచ్చింది అనుకోండి, దాన్ని ఎండ్ ఆఫ్ ది డే దాన్ని అమ్మేయండి. దాన్ని అమ్మేసి దాని ప్లేస్ ఇంకో రీప్లేస్ చేయండి. దానికి ఇంకా 4 రూపాయలు కలుపుకొని రీప్లేస్ చేస్తే ఈ డైరీ ఫామ్ నడిపే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని ఎండ్ ఆఫ్ ది డే దాన్ని అమ్మేయండి, పాలు తక్కువ ఇచ్చి దాన్ని అమ్మేసి దాని ప్లేస్ ఇంకో రీప్లేస్ చేస్తే మనకనే మంచి ప్రాఫిట్ అనేది చూస్తాం. దీనివల్ల నష్టం ఏం జరుగుతుందంటే, మనకి ముఖ్యంగా పెట్టే ఫీడ్ అనేది తప్పది. మేత పెడతాం, దాన పెడతాం, లేబర్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఖర్చుతో కూడుకునే పని. కాబట్టి మనం పాల దిగుబడి తక్కువ ఉంటే మనకు లాస్ అవుతుంది. దాంతో ఎవరైనా సెంటిమెంట్ ఇవన్నీ పాటించకుండా దాన్ని తీసేసి ఎండ్ ఆఫ్ ది డే కొత్తగా రీప్లేస్ చేసుకుంటే మనకు మంచి లాభాలు చూస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి.